హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు హైపర్బోలిక్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ప్రూవ్ దట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అన్నాడు కదా. సో మనం డైరెక్ట్ ఏం చేయాలంటే ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేద్దాం. ఏంది, కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ హోల్ పవర్ ఎన్. మనకేమైనా ఫార్ములాలు తెలుసా అన్న అంటే కాస్ హెచ్ఎక్స్ ఏం తెలుసు మనకి, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై టూ. సైన్ హెచ్ఎక్స్ అంటే ఇక్కడ ప్లస్ బదులు మైనస్ ఉంటుంది, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై టూ హోల్ పవర్ ఎన్. ఇక్కడ నువ్వు చూసినట్టయితే డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ రాసేస్తావు. సో న్యూమరేటర్ రాసుకో, ఈ మైనస్ని దీనికి ఇంటూ చేయి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. ఇగో మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ 0, 1 ఈ పవర్ ఎక్స్ 1 ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఈ రెండు సేమ్ టర్మ్స్ కదా. సో 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అవుతుంది. పవర్ ఎన్ అయితే 2 1 క్యాన్సల్, ఈ పవర్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏంది అంటే ఏ పవర్ ఎంఎన్ ఫార్ములా. సో ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ ఇదేంది, ఎల్హెచ్ఎస్ వచ్చింది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ గిట్ట కన్సిడర్ చేసుకొని చెయ్యి, సేమ్ వస్తుంది. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ఎన్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎన్ఎక్స్. కాస్ హెచ్ఎన్ఎక్స్ అంటే ఏంది, మనకి కాస్ హెచ్ఎక్స్ తెలియాలి కదా. సో నార్మల్గా ఈడ ఉంది కదా కాస్ హెచ్ఎక్స్, ఈడ ఎన్ఎక్స్ ఉంది. సో ఎక్స్ ప్లస్లో అది పెట్టేసి ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ బై 2. ఇగో ఎక్స్ అంటే ఇది రాస్తాము, ఎన్ఎక్స్ కానీ 3x కానీ 5x కానీ ఇస్తే దాని కోఎఫిషియంట్ ముంగట పెట్టి రాయాలి అంతే. మైనస్ ఈ పవర్ ఎన్ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ బై 2. ఇప్పుడు ఏంది, నార్మల్లీ ఇది లోపలికి ఇంటూ చేయాలి, ఎల్సిఎం అనేది 2 కాబట్టి సేమ్ టర్మ్ ఉంది కాబట్టి మనం ఇంకేం ఎక్స్ట్రా చేస్తలేము, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మైనస్ ఎన్ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈ పవర్ ఎన్ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. మళ్ళీ మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇక్కడ పవర్లో చూడు, పవర్ సేమ్ ఉంటేనే క్యాన్సిల్ చేస్తాం, ఇక్కడ పవర్లు సేమ్ ఉంటేనే యాడ్ చేస్తున్నాం. 2 ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ బై 2, 2 కటా ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ LHS ఈక్వల్స్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. ఇంత వేసాం. ఇవన్నీ 2 మార్క్స్కి వస్తాయి, సింపుల్గానే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.